ఫ్రెండ్స్ ఏపీడిఎస్సి ఎస్జిటికి సంబంధించి హాల్ టికెట్లు అయితే రిలీజ్ అని ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే మనకి హాల్ టికెట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. వీటి గురించి ప్రతి ఒక్కరైతే తెలుసుకోవాలి కంపల్సరీగా. చాలామందికి తెలుసు, అయితే కొద్దిమంది వీటిని అయితే పట్టించుకోరు. వీటి గురించి మనం క్లియర్ అండ్ కట్గా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మనం చూసినట్లయితే మీ హాల్ టికెట్లో ఉన్న రిజిస్ట్రేషన్ నెంబర్, అదేవిధంగా మీరు అప్లికేషన్ అప్లై చేస్తారు కదా ఏపీడిఎస్సి 2018కి సంబంధించి ఎస్జిటి అప్లికేషన్లో రెఫరెన్స్ ఐడి అదే విధంగా ఉందా లేదా అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోమని చెప్తున్నారు. ఇంకా రెండో పాయింట్ వచ్చేసరికి మీరు ఏపీడిఎస్సి ఎస్జిటికి సంబంధించి ఏదైతే అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేశారో దానికి సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా మాత్రమే హాల్ టికెట్ అయితే మీకు అందించబడిందని చెప్పేసి కూడా ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. మీరు సబ్మిటెడ్ అప్లికేషన్లు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నిజమా లేదా అబద్ధమా అనే దానికి పూర్తి బాధ్యత మీదే అని చెప్పేసి కూడా ఒక పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా ఫోర్త్ పాయింట్ విషయానికి వచ్చినట్లయితే 1 గంట ముందు పరీక్ష కేంద్రానికి అయితే చేరుకోవాలని చెప్పేసి మనకు ఒక పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఇక్కడైతే చూడొచ్చు, మార్నింగ్ మనకి 9 గంటల నుంచి 12 గంటల వరకు ఎగ్జామ్ అయితే జరుగుతుంది. మార్నింగ్ సెషన్లో ఎగ్జామ్ రాసే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మార్నింగ్ 8 గంటలకల్లా ఎగ్జామ్ సెంటర్కి అయితే చేరుకోవాలి. మార్నింగ్ సెషన్లో ఎగ్జామ్ రాసే అభ్యర్థులు 15 నిమిషాల ముందే గేట్ అయితే క్లోజ్ చేస్తారని చెప్పేసి కూడా ఒక పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా ఆఫ్టర్నూన్ సెషన్లో ఎగ్జామ్కి అటెండ్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఎగ్జామ్ అయితే జరుగుతుంది. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం 1 గంట కల్లా ఎగ్జామ్ సెంటర్ వద్ద అయితే ఉండాలని చెప్పేసి ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. 15 నిమిషాల ముందే ఎగ్జామ్ సెంటర్ గేట్లు అయితే మూసివేస్తారని చెప్పేసి కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. మీరు ఇక్కడైతే చెక్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే మెన్షన్ చేశారు. మనందరికీ తెలిసిన విషయమే, ఎగ్జామ్కి వెళ్ళే ప్రతి అభ్యర్థి హాల్ టికెట్ని అయితే తీసుకువెళ్ళాలి, జిరాక్స్ కాపీ. ఇక్కడ దీంతో పాటుగా ఏదో ఒక ఒరిజినల్ ఐడెంటిటీ కార్డ్ అయితే తీసుకెళ్లాలని చెప్పేసి మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అది ఆధార్ కార్డ్ అయినా కానివ్వండి, లేదా రేషన్ కార్డ్ అయినా కానివ్వండి, లేదా స్టూడెంట్ ఐడి కార్డ్ అయినా కానివ్వండి, అలో చేస్తారని చెప్పేసి మనకు ఒక పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా చాలా ఎక్కువ మంది దగ్గర మనకి ఆధార్ కార్డులు అయితే అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఆధార్ కార్డు అయితే తీసుకువెళ్ళడం ఉత్తమం. ఓకే, ఇంక చాలామంది ఎస్జిటి అభ్యర్థులు హాల్ టికెట్ని అయితే ఇప్పటికే డౌన్లోడ్ చేసుకున్నారు. కొంతమంది అభ్యర్థులకి ఫోటో బ్లర్ రావడం కానీ, సరిగా పడకపోవడం కానీ, ఈ విధంగా బ్లాక్గా రావడం కానీ కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. ఈ విధంగా వచ్చిన వారు ఏం చేయాలంటే, మీరు అప్లికేషన్లో అప్లై చేసేటప్పుడు ఏ ఫోటోనైతే ఇచ్చారో అదే ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది కదా, దాన్ని అయితే తీసుకువెళ్ళాలని చెప్పేసి కూడా ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. ఇంకొక ముఖ్యమైన పాయింట్ వచ్చేసరికి ఎటువంటి ఎలక్ట్రికల్ డివైజెస్ కానివ్వండి, మొబైల్స్ కానివ్వండి, ఐఫోన్స్, ట్యాబ్లెట్స్, వాచెస్, పెన్స్, పెన్ డ్రైవ్స్, ఇటువంటి ఏ విధమైన ఎలక్ట్రికల్ అదేవిధంగా టెక్నికల్ సాంకేతిక పరమైన వస్తువులను అయితే ఎగ్జామ్ హాల్లోకి అలౌ చేయరని చెప్పేసి మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. మన చేతికి ఉన్న వాచ్ కూడా తీయించేస్తారని చెప్పేసి కూడా ఒక పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఇక్కడైతే చెక్ చేయొచ్చు. టెట్ 1 మాదిరిగానే టెట్ 2 మాదిరిగానే మ్యాథమెటిక్స్ చేయడానికి పెన్ను అదేవిధంగా ఒక పేపరు వాళ్ళైతే ప్రొవైడ్ చేసే అవకాశం అయితే ఉంది. మనం చూసినట్లయితే కొన్ని ఎగ్జామ్ సెంటర్ల వద్ద క్యారీ బ్యాగులు కానివ్వండి, లేదా మొబైల్ ఫోన్లు కానివ్వండి తీసుకుంటారు. మరికొన్ని సెంటర్ల వద్ద ఈ సదుపాయం అయితే ఉండకపోవచ్చు. ఈ విషయం కూడా మీరైతే గమనించుకోండి. మీరు ఎగ్జామ్ సెంటర్ల వద్ద మొబైల్ ఫోన్స్ కానివ్వండి, లేదా మనీ కానివ్వండి, మరి ఏ ఇతర విలువైన వస్తువులు పోగొట్టుకున్నా వాటికి ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఎటువంటి బాధ్యత వహించమని చెప్పేసి కూడా మనకు ఒక పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకొక పాయింట్ వచ్చేసరికి ఎగ్జామ్ సెంటర్ వద్ద వెరిఫికేషన్ అయితే ఉంటుందని చెప్పేసి, అదేవిధంగా చెకింగ్ కూడా ఉంటుందని చెప్పేసి కూడా మనకు ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, మీరు ఇక్కడైతే చెక్ చేయొచ్చు. ఎస్జిటి అభ్యర్థులకు 3 గంటలు అయితే పరీక్ష జరుగుతుంది కదా. ఈ పరీక్ష జరుగుతున్న 3 గంటలు మీ క్యాబిన్లో మీరు కూర్చొని నీట్గా పరీక్ష అయితే రాసుకోవాలని చెప్పేసి ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. కాపీ కొట్టే ప్రయత్నం అయితే చేయరాదని చెప్పేసి కూడా ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. ఇలా ప్రయత్నాలు చేస్తే డిస్క్వాలిఫై చేస్తారని చెప్పేసి కూడా ఒక పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఇక్కడైతే చెక్ చేయొచ్చు. ఎస్జిటి అభ్యర్థులకు 3 గంటలు అయితే పరీక్ష జరుగుతుంది. ఒక అరగంట ముందే మీ యూజర్ ఐడి, అదేవిధంగా మీ పాస్వర్డ్, మీ యూజర్ ఐడి వచ్చేసరికి మీ హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్ వచ్చేసరికి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు. అక్కడ మనకి ఇన్విజిలేటర్లు అయితే అందుబాటులో ఉంటారు. మీకు ఏ సందేహం వచ్చినా వాళ్ళని అయితే సంప్రదించవచ్చు. ఓకే, ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత దానికి సంబంధించి ఎగ్జామ్కి సంబంధించి క్లియర్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి. రెడ్ బటన్ అనేది ఎందుకు, అదేవిధంగా వైట్ కలర్ అనేది దేన్ని సూచిస్తుంది, అదేవిధంగా గ్రీన్ కలర్ అనేది దేన్ని సూచిస్తుంది, ఈ విధంగా మనకి బ్లూ కలర్ అనేది ట్యాగింగ్ దేనికి సంబంధించింది, ఇటువంటి అంశాల గురించి అయితే క్లియర్గా మీకు అక్కడ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది, చదువుకోవచ్చు. రెడ్ కలర్లో మీకు క్వశ్చన్ అనేది చూపించినట్లయితే మీరు ఆ ప్రశ్నను చూసారు కానీ ఆ ప్రశ్నకి ఎటువంటి ఆన్సర్ ఎంపిక చేయలేదు అనే అర్థాన్ని ఇస్తుంది. ఇంకా వైట్ కలర్ వచ్చేసరికి మీరు ఆ ప్రశ్నని ఇంకా ఓపెన్ చేయలేదు అని చెప్పేసి మనకి
అర్థమైతే ఇస్తుంది. ఇంకా గ్రీన్ కలర్ వచ్చేసరికి మీరు ఆ ప్రశ్నకి ఆన్సర్ అయితే పెట్టారు, సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేశారు, అప్పుడు మాత్రమే మనకి ఆ క్వశ్చన్ అయితే గ్రీన్ కలర్లో చూపించడం జరుగుతుంది. ఇది మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ప్రతి ప్రశ్న గ్రీన్ కలర్లో వచ్చే విధంగా చూసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం వచ్చేసరికి బ్లూ కలర్ ట్యాగింగ్. మీరు పెట్టిన ప్రశ్న బ్లూ కలర్లో వచ్చిందంటే మీరు ఆ ప్రశ్నను ట్యాగ్ చేశారని అర్థం. ఇది చాలామందికి తెలియట్లేదు. బ్లూ కలర్ ట్యాగింగ్ వచ్చేసరికి మీకు ఒక ప్రశ్నకి 4 ఆప్షన్లు అయితే ఉంటాయి కదా, ఆ 4 ఆప్షన్లో ABCD ఓకే, ఒక ప్రశ్నకి ఈ ఆప్షన్లు అయితే ఉంటాయి కదా, మీకు A మరియు B తప్పని తెలుసు, అయితే C మరియు D ఈ రెండింటిలో ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది ఎంపిక చేసుకోలేకపోతున్నారు. అటువంటి సందర్భంలో ఏదో ఒక ఆప్షన్ అయితే ఎంపిక చేసుకుని బ్లూ కలర్ ట్యాగింగ్ అనే ఆప్షన్ ఇవ్వడం ద్వారా మీరు మళ్ళీ లాస్ట్లో ఆ ప్రశ్నని ఒక్కసారి వెరిఫికేషన్ చేసుకుని మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేయడం ద్వారా గ్రీన్ కలర్లోకి అయితే మార్చుకోవచ్చు. దీనికి సంబంధించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు అక్కడ ఉంటుంది. మనకు ఉండేది 3 గంటల సమయం మాత్రమే కనుక బ్లూ కలర్ ట్యాగింగ్ ఆప్షన్ ఎక్కువగా యూజ్ చేయకుండా ఉండడం మంచిది. ఈ బ్లూ కలర్ ట్యాగింగ్ ఆప్షన్ అనేది మీకు ఒక కొండ గుర్తు కింద ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీ ఎగ్జామ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏ ప్రశ్నలు అయితే బ్లూ కలర్లో ట్యాగింగ్ చేశారో వాటిని మళ్ళీ వెరిఫికేషన్ చేసుకుని దానికి ఏ ఆన్సర్ అయితే కరెక్ట్ అనుకుంటున్నారో మళ్ళీ మార్చుకుని సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేసేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఓకే, ఈ ఆప్షన్ల గురించి అయితే క్లియర్గా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. వీలైనంత వరకు బ్లూ కలర్ ట్యాగింగ్ ఆప్షన్ తెలిసిన వారు మాత్రమే ఉపయోగించండి. మీ ప్రశ్న అయితే చదువుకోవడం, మీ ఆప్షన్ అయితే ఎంపిక చేసుకోవడం, కింద మనకి సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మీ ప్రశ్న అనేది గ్రీన్ కలర్లోకి మారిపోతుంది. నెక్స్ట్ ప్రశ్నకి అయితే వెళ్తారు. ఓకే, ఈ విధంగా మీరు 200 ప్రశ్నలను అయితే అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ 1 నుంచి 20 ప్రశ్నల దాకా మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్. విద్యా దృక్పథాలు వచ్చేసరికి 21 నుంచి 30 వరకు. విద్యా మనో విజ్ఞాన శాస్త్రం, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఆఫ్ సైకాలజీ, ఇది వచ్చేసరికి మనకి 31 నుంచి 50 వరకు. 51వ ప్రశ్న నుంచి మనకి తెలుగు అయితే స్టార్ట్ అవుతుంది. 80 ప్రశ్నల వరకు తెలుగు అయితే ఉంటాయి. 81వ ప్రశ్న నుంచి మనకి 110 ప్రశ్న దాకా ఉంటుంది. ఇందులో మనకి కంటెంట్ మెథడాలజీ కూడా ఉంటాయి, ఇది మనందరికీ తెలిసింది. మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్, ఈ విధంగా మనకి మొత్తంగా 200 ప్రశ్నలు అయితే ఉంటాయి. మీరు మీకు నచ్చిన సబ్జెక్ట్ని అయితే రాసుకోవచ్చు. మీ 200 ప్రశ్నల నెంబర్లని మీ మానిటర్ స్క్రీన్ మీద అయితే చూపించడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ మీద క్లిక్ చేయడం ద్వారా ఆ క్వశ్చన్కి అయితే మీరు వెళ్తారు. మీకు నచ్చిన ప్రశ్న అయితే అటెంప్ట్ చేసేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడికి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత, మీ టైం అంతా కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేయడం ద్వారా మీ మార్కులను అయితే స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి స్కూల్ అసిస్టెంట్, ఎల్పీ, పీఈటీ, మ్యూజిక్ వీళ్ళందరికీ మార్కులు అయితే డిస్ప్లే చేశారు. అదేవిధంగా ఎస్జిటి అభ్యర్థులు కూడా స్క్రీన్ మీద మార్కులు అయితే కనిపించేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇంకొక పాయింట్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. హాల్ టికెట్లో 11వ పాయింట్ చూసినట్లయితే మీరు ఎటువంటి కాపీ కొట్టినా, ఎటువంటి అది ఎవరైనా సరే, ఇక్కడ మనకి ఒక యాక్ట్ కూడా చూపించడం జరిగింది. 25/97 ఈ సెషన్ ప్రకారం మనకి కేసు అయితే నమోదు చేస్తారని చెప్పేసి కూడా ఒక పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు సంబంధించి ఏదో ఒక సర్టిఫికెట్ అయితే ఉంటుంది కదా, దానికి సంబంధించి ఆ సర్టిఫికెట్ని అయితే తీసుకువెళ్ళడం ఉత్తమం. ఓకే ఫ్రెండ్స్, ఇవి జాగ్రత్తలు అయితే మనకి మస్ట్ అండ్ షుడ్గా కావాల్సింది హాల్ టికెట్. దీంతో పాటుగా ఒరిజినల్ ఐడెంటిటీ కార్డు ఒకటి, ఎగ్జామ్ సెంటర్కి 1 గంట ముందు వెళ్ళడం, ఈ 3 మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీ హాల్ టికెట్లో మీ ఫోటో కానీ బ్లర్ అయినట్లయితే, లేదా మీ సిగ్నేచర్ అయితే సరిగ్గా పడలేనట్లయితే మీ ఫోటోతో పాటుగా మీ సిగ్నేచర్ కూడా తీసుకువెళ్ళండి. ఇక్కడ మీరు అప్లికేషన్లో ఏ ఫోటో అయితే సబ్మిట్ చేశారో అదే ఫోటో అయితే తీసుకువెళ్ళవలసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విషయాలు అయితే మీకు తెలుసు చాలామందికి, కొద్దిమంది అభ్యర్థులకి అయితే తెలియదు, వాళ్ళకి ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో 1 గంట ముందు ఎగ్జామ్ సెంటర్కి అయితే చేరుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పటి వరకు మీరు చాలా చదివి ఉన్నారు, చాలా అంశాలు అయితే నేర్చుకుని ఉన్నారు, ఎటువంటి టెన్షన్లు పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీరు చాలా అంశాలు అయితే నేర్చుకున్నారు. 3 గంటలు ప్రశాంతంగా అయితే ఎగ్జామ్ రాసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. విజయం మీ వెన్నంటే ఉండాలని కోరుకుంటూ మీ రామ్ రమేష్ ప్రొడక్షన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్,
మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.